హాయ్. హలో. నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'లవ్ యూ కన్నా' ఎపిసోడ్ 63. స్టోరీ చదివే ముందు ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. స్టోరీస్ ముందుగానే చదవాలి అనుకుంటే మెంబర్‌షిప్ తీసుకోండి. నువ్వు కూడా నన్ను అర్థం చేసుకోకపోతే ఎలానే? నేనేమైనా కావాలని గొడవ పెట్టుకున్నానా వాడితో? అందరూ నన్నే అంటున్నారు. అంతగా నేను నచ్చకపోతే వదిలేయండి నన్ను అన్నాడు కృష్ణ చాలా కోపంగా. వదిలేయడానికేనా పెళ్లి చేసుకున్నావా నన్ను? అంది జాను కూడా కోపంగా. నాకు లేదే వదిలేయాలి అని. నీకుంది అనుకుంటా ఇప్పుడు. ఏం మాట్లాడుతున్నావు కన్నా? అంది జాను ఏడుస్తూ. నిజాలు మాట్లాడుతున్నానే. నిజాలు మాట్లాడితే ఇగో ఇలాగే అందరికీ మండుతుంది. ఇప్పుడు నేనేదో గొడవల్లో ఇరుక్కునేసరికి నీకు నేను నచ్చడం మానేశాను కదా! పైగా మీ అయ్య కూడా నేను జైల్లో ఉన్నాను అని బాగా ఎగురుతున్నాడంట. పైగా నానా మాటలు అంటున్నాడు అంట కదా! వాడికెందుకే నేనెక్కడ పోతే? నీ అయ్యకి ఇష్టం లేదు అనేసరికి నేను నీకు కూడా నచ్చడం తగ్గిపోయింది అనుకుంటా కదా! అందుకే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. నచ్చకపోతే పోవే. నిన్ను కావాలి అని ఇక్కడ ఎవ్వడు ఆరాటపడడం లేదు. నా మీద మోజు తీరిపోయిందా? అందుకే వదిలేయాలి అనుకుంటున్నావా నన్ను? అని ఫ్రస్ట్రేషన్‌లో చాలానే నోరు జారుతాడు కృష్ణ. జాను ఆ మాటలన్నీ విని కృష్ణ చెంప మీద గట్టిగా ఈడ్చిపెట్టి కొడుతుంది. ఏంట్రా మోజు తీరిపోయిందా? ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కనీసం నీకైనా? మనకి పెళ్ళయిందిరా. మనమేమి పెళ్లి అవ్వకముందే బరి తెగించి తిరగలేదు. మన శరీరాలు కలవలేదు. పవిత్రంగా పెళ్ళయ్యాక పవిత్రంగా మన శరీరాలు కలిసాయిరా. దాన్ని మోజని ఎలా అనుకుంటున్నావు కన్నా నువ్వు అసలు? ఆ మాట నీకు ఎలా వచ్చింది? నేను నిన్ను వదిలిపెడతానా? ఇన్ని సంవత్సరాల మన ప్రేమ అప్పుడే మర్చిపోయావా? వదిలిపెడితే నువ్వు నన్ను వదిలేస్తావేమో కానీ, నా ప్రాణం పోయినా నేను నిన్ను వదిలిపెట్టనురా. నీకు వేరే అమ్మాయి ఇక నాకన్నా అందగత్తె దొరకొచ్చు. అందుకే నువ్విలా మాట్లాడి నన్ను హింసిస్తున్నావు కదా! ఎందుకు కృష్ణ ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావు? అంది జాను కోపంగా. ఏంటి కృష్ణనా? అన్నాడు కోపంగా. అవును. ఇలాంటి సిట్యుయేషన్‌లో కూడా నిన్ను ముద్దుగా పిలవాలి అంటే నాకు రావట్లేదు మరి. ఏం చేయమంటావురా? నేను నీకు అంత చీప్‌గా ఎలా కనిపిస్తున్నానో అర్థం అవ్వట్లేదు కృష్ణ. నీ పెళ్ళాన్ని నేను. నీకు అంత చీప్‌గా కనిపించేలా నేను నీతో బిహేవ్ చేశానో నాకేం అర్థం కావట్లేదు. ఆ మాటలెలా నీకనాలి అనిపించిందో కూడా అర్థం అవ్వట్లేదురా. ఎందుకురా ఇలా తయారవుతున్నావు? ఎందుకురా ఇలా తయారవుతున్నావు? ఇంతకు ముందు వరకు కూడా బానే ఉన్నావు కదా! ఇప్పుడే ఏం వచ్చింది నీకు? అంది జాను కోపంగా. నాకేం కాలేదే. మీకే నేను నచ్చడం లేదు అంతే అన్నాడు కృష్ణ. వదిలేయండే నన్నిలా ఒంటరిగా. నా బతుకు నేను బతుకుతాను కానీ నన్నిలా చావగొట్టకండి. మీరు చేసే టార్చర్ నేను భరించలేను. ఎలాగో ఇప్పుడు నేను వచ్చి మాట్లాడినా మీ అయ్య ఒప్పుకోడు. కాబట్టి నీ అయ్య చూసిన పెళ్లి సంబంధాన్ని పెళ్లి హాయిగా నన్ను మర్చిపోయి, ఇంకేంటి నీకు కావాల్సింది కూడా అలాగే ఉంది అనుకుంటా. వెళ్ళు జాను నన్ను కలవడానికి ఇంకొక్కసారి రాకే. ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు నచ్చదు. నేను నాలాగే ఉంటాను. నీ కోసమో, ఇంకెవరి కోసమో మారను. అర్థమైందా? ఎవరి కోసమో నా క్యారెక్టర్ నేను తగ్గించుకోను. నాకు కోపం వస్తే కోపమే చూపిస్తా. బాధ వస్తే బాధే చూపిస్తా. అంతే తప్పితే ఎవ్వడి కోసమో నా ఫీలింగ్స్‌ని నాలోనే తొక్కేసుకోను. ఇక వెళ్ళు. నీకు నచ్చినట్టు ఊరేగు. నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకోపోవే. నిన్ను ఆపేవాడెవడు? లేడిక్కడ. వెళ్ళు. ఇంకొకసారి నాకు కనబడకు. ఇలాంటి చెత్త మాటలు మాట్లాడేదానివైతే ఇంకొక్కసారి నా దగ్గరికి రాకు. మర్చిపో నన్ను. హాయిగా బతుకు. నీ బతుకు అని జానుని కాస్త గట్టిగానే వెనక్కి నెట్టేస్తాడు కృష్ణ. దాంతో జాను కింద పడేదల్లా గోడని పట్టుకొని నిలబడి కన్నీళ్లతో కృష్ణని చూస్తూ ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా కృష్ణ నీకు? మరి దీనికి విలువేంట్రా? నా మెడలో కట్టిన ఈ తాళికి కూడా విలువ లేదంటావా?
అని ఆమె మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకి తీసి, "ఇదెందుకు కట్టావురా? నేను వేరే వాడిని పెళ్లి చేసుకునేదాన్నయితే నిన్నెందుకు పెళ్లి చేసుకునేదాన్నిరా? ఎందుకురా ఇలా మాట్లాడి నన్ను బాధ పెడుతున్నావు? నీ మాటలతో నన్నిలా చంపేసే బదులు ఒకేసారి చంపేయొచ్చు కదరా! గొడవలకి వెళ్ళొద్దు, మంచిగా ఉండమనడం కూడా తప్పేనా నీతో? ఇప్పటివరకు బావున్నావు కదా! నిన్ను గొడవలకు వెళ్ళొద్దనే కదా చెప్తుంది అందరూ. ఏమైనా అంటే మా నాన్న మీద పడిపోతున్నావే! నువ్వు బాగుంటే మా నాన్న మన పెళ్ళికి ఒప్పుకోరా? నిన్ను నువ్వు అందరి ముందు తక్కువ చేసుకొని, మా నాన్న మీద ఎందుకురా పడటం? కేవలం నీ బిహేవియర్ వల్లే నువ్వు అందరి దగ్గర చెడ్డవాడివి అవుతున్నావు. ఇలా అడ్డదిడ్డంగా వాగుతూ, ఎవడు ఎదురొస్తే వాడిని కొడుతూ, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే మా నాన్నకేంట్రా నువ్వెవ్వరికీ నచ్చవు అంది జాను కూడా కోపంగా. అంతే కృష్ణ చాలా కోపంగా జాను గొంతు పట్టుకొని, ఇక్కడ నన్ను మెచ్చుకోమని, నన్ను అర్థం చేసుకోమని నేను ఎవ్వడి కాళ్ళ వేళ్ళ పడడం లేదు కదే! నేను నాకు నచ్చినట్టు ఉంటానని చెప్తున్నాను కదా! ఒకడికి నచ్చినట్టు ఉండాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా ఉంది. మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఛానల్‌ని తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. బై బై. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.